గెలుపు కోసం ఎంతో కృషి చేస్తారు. నిద్ర లేకుండా కష్టపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ ఇక్కడ ఒక ప్రశ్న, అసలు గెలుపు అంటే ఏంటో తెలుసా? నిజం చెప్పాలంటే తక్కువ మందికి మాత్రమే గెలుపు అంటే ఏంటో తెలుసు. చాలామంది గెలుపు అంటే డబ్బు ఉండడం అనుకుంటారు. ఇంకొందరు 10 మంది వెంట ఉండడం అనుకుంటారు. గొప్పగా పొగిడించుకోవడం అనుకుంటారు. ఈ టాపిక్ గురించి గ్రీకు మహాజ్ఞాని సోక్రటీస్ ఒక మాట అన్నాడు. పరిశీలించని జీవితం జీవించడానికి అనర్హం. అంటే నీ లోపల ఏం జరుగుతుందో తెలుసుకోకుండా ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంతమంది నీ గురించి మొరిగినా అది వృధానే. నీ జీవితాన్ని ఒక యుద్ధంలా కాకుండా ఒక అద్భుతమైన అవకాశంగా ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం. ప్రశాంతంగా కూర్చో, నా మాటలను నీ అంతరాత్మతో విను. నీ నియంత్రణలో ఏముంది? రోమన్ చక్రవర్తి మరియు ఫిలాసఫర్ మార్కస్ అరేలియస్ తన డైరీలో ఒక అద్భుతమైన విషయం రాసుకున్నాడు. అదేంటంటే, ఈ ప్రపంచంలో 2 రకాల విషయాలుంటాయి. నీ చేతుల్లో లేనివి అంటే వేరే వాళ్ళు నీ గురించి ఏమనుకుంటున్నారు, నీకు వచ్చే రోగాలు, నీ గతంలో జరిగిన తప్పులు, బయటపడే పరిస్థితులు. ఇవి నీ చేతుల్లో లేవు. వీటి గురించి ఆలోచించడం అంటే నీ శక్తిని నువ్వే చంపుకోవడం లాంటిది. నీ చేతుల్లో ఉన్నవి నీ ఆలోచనలు, నీ కష్టం, నువ్వు ఎదుటి వారితో మాట్లాడే విధానం మరియు నీ క్రమశిక్షణ. నువ్వెవరైనా కావచ్చు, కూలివి కావచ్చు, కానీ నీ ఆలోచనల మీద నీకు అధికారం ఉన్నంత కాలం నువ్వు ఈ ప్రపంచానికి రాజువే. నిన్ను ఎవరో చేతగాని వాడు అన్నారు అని నువ్వు బాధపడుతున్నావా? అది వాళ్ళ సమస్య, నీది కాదు. నీ ప్రశాంతతను వేరే వాళ్ళ చేతుల్లో పెట్టకు. కష్టం వెనుక ఉన్న రహస్యం. సోక్రటీస్ని చంపడానికి విషం ఇచ్చారు, కానీ ఆయన నవ్వుతూ తాగాడు. ఎందుకో తెలుసా? ఆయన అన్నాడు, నా శరీరాన్ని చంపగలరు, కానీ నా సత్యాన్ని, నా ఆత్మను ఎవరు తాకలేరు అని. నీకు ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, ఇంట్లో సమస్యలు ఉండొచ్చు, కానీ గుర్తుంచుకో, వజ్రం ఎంత ఒత్తిడికి లోనైతే అంత మెరుస్తుంది. నిప్పులో కాలిందే కదా బంగారం అయ్యేది. నీ కష్టాలు నిన్ను నాశనం చేయడానికి రాలేదు, నీలో ఉన్న అసలైన మనిషిని బయటకు తీయడానికి వచ్చాయి. మీ ఫ్యామిలీ భవిష్యత్తును చూడు. మీ ఫ్యామిలీకి నువ్వే హీరోవి. ఆ హీరో ఎప్పుడు ఓడిపోకూడదు. పక్కవాడు మొరుగుతున్నాడని నువ్వు నడక ఆపేస్తే గమ్యాన్ని ఎప్పుడు చేరుకుంటావు? విఘ్నత గల మనిషి విమర్శలను పునాదిరాళ్లుగా చేసుకుని తన సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటాడు. చివరిగా ఒక మాట, రేపు పొద్దున్నే సూర్యుడు ఉదయిస్తాడు. నీ కష్టాలు కూడా ఒకరోజు తొలగిపోతాయి, కానీ ఆ రోజు వచ్చే వరకు నువ్వు నిలబడాలి. నీ పనిలో నిజాయితీ ఉండాలి. ఈ ప్రపంచం నిన్ను తొక్కేయాలని చూస్తుంది, కానీ నువ్వు ఒక విత్తనంవి. ఎంత తొక్కితే అంత బలంగా పైకి వస్తావు. నీ గొంతులో నిజం ఉంటే, నీ గుండెల్లో ధైర్యం ఉంటే, ఈ విశ్వమంతా నీకు సహాయం చేస్తుంది. ఈ మాటలు విన్నాక ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని నీ శ్వాసను గమనించు. నీలో ఉన్న ఆ అనంతమైన శక్తిని గుర్తు తెచ్చుకో. నువ్వు మామూలు వ్యక్తివి కాదు, నీ జీవితానికి నువ్వే విధాతవు. ఈ పాడ్కాస్ట్ వీడియో నచ్చితే నీలాంటి మరో మిత్రుడికి షేర్ చేయి. మనం కలిసి ఒక జ్ఞాన సైన్యాన్ని నిర్మిద్దాం. ఇప్పటి వరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.